ఇవాళ ఇక్కడికి వచ్చారంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే ఆ గౌరవం, తెలుగుదేశం పార్టీ మీద మీరు చూపించే ఆ గౌరవం కూడా. సరే, తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళకి ఉండొచ్చు కచ్చ, కానీ ప్రజల మీద ఏంటి వాళ్ళు చూపించేది? ప్రజల గురించి కూడా ఆలోచించకుండా అన్ని పథకాలు ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారంలో పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, ఈ 5 ఏళ్ళు ఏమైనా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం? మీరే చెప్పండి. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా? మీరే చెప్పండి. అలాంటి యువకుల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఆ గంజాయికి అలవాటు చేసి. దాని తర్వాత అక్కడితో ఆగట్లేదు, అది మళ్ళీ మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేస్తున్నారు. మీరు అందరూ అది గుర్తుంచుకోండి. ఎవరో ఒక ఆడబిడ్డ రేప్ చేశారు, అయిపోయింది, అది వాళ్ళది, మంది కాదు అనుకోబాకండి. రేపు అదే మన ఇంట్లో ఆడబిడ్డకు అవుతే మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి. ఆడబిడ్డల్ని అలవాటు చేయటం, వాళ్ళని నిర్బంధించటం, అరాచకాలు చేయటం. తర్వాత భూ కబ్జా. రోజు ఇప్పుడు మీరు ఓటు ఉందా లేదా చెక్ చేసుకుంటున్నారు కదా. మీరు లేచినట్టు ముందర మీ ఇల్లు ఉందా, మీ భూములు ఉందా, లేదా వాళ్ళు రాసేసుకున్నారా చెక్ చేసుకోండి. అది కూడా వాళ్ళు ఏది దొరికితే అది కబ్జా చేసేయటం. అట్లానే కల్తీ మద్యం, అది కూడా ప్రజలకి అలవాటు చేసి స్త్రీల జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇంకా చెప్పుకుంటా పోతా ఉంటే ఇది అరాచకాలు తప్ప ఇంకేం ఉండదు మనం గొప్పగా చెప్పుకోవటానికి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఒక రాజధాని ఉందా మనకి? చెప్పండి. 3 రాజధాని కూడా లేదు అని అతను అన్నాడు, కానీ ఒక్క రాజధాని కూడా రాలేదు. అది గొప్పదనం. ఈ భారతదేశంలో ఎక్కడ ఉండదు ఈ పరిస్థితి. ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయలకే బియ్యం అని తీసుకొచ్చిన ఆ పథకం, అట్లానే నందమూరి తారక రామ పేద ప్రజలకి చాలా పథకాలు తీసుకొచ్చారు ఆయన. ఆ సిద్ధాంతాల మీదే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసింది. ఆ సిద్ధాంతాలు ఆయన మనసులో పెట్టుకుని ఎక్కడ ఆకలి అనే మాట వినకూడదు, చూడకూడదని అన్న క్యాంటీన్ ముందుకు తీసుకెళ్తే అక్కడ కూడా వాళ్ళు అది కూడా మూసేశారు ఈ రాక్షస పాలన వచ్చి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గురించి మనందరం కలిసి తప్పకుండా ఏ పార్టీ అయినా కూడా మనం ఆ క్యాండిడేట్ని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే 3 పతాకాలైన ఎజెండా ఒక్కటే. ఏంటి ఎజెండా చెప్పండి? మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రావాలి చివరికి, రాక్షస పాలన కాదు. అందుకే మీరందరూ ముందుకి రావాలి. మనం నందమూరి తారక రామారావు గారు ఒక పులి, అవునా కాదా? ఆ పులి బిడ్డలో మనందరం ఆయన్ని మనసులో పెట్టుకోవాలి. మన తెలుగుదేశం పార్టీ, మన ప్రజల ప్రభుత్వం రావాలని మీరందరూ చెయ్యి కలిపి మే 13న మీరు మర్చిపోకూడదు. ధైర్యం చేసి ఎవ్వరు ఎదురొచ్చినా ఆయన్ని ఢీకొని మీరు ముందుకెళ్ళాలి. మీ ప్రజల ప్రభుత్వం మీరు తీసుకురావాలి. అది మీ చేతిలో ఉంటుంది. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిలో కాదు. ఆయన నాయకుడు, కానీ నాయకుడికి కూడా 10 మంది అవసరం. అది ప్రజలు కలిస్తేనే ఆయనకి ప్రజల ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. అందుకే మీ ప్రజలు ఆయనతో పాటు మీరు ముందుకెళ్ళాలి. మన తెలుగుదేశం జెండా పైకి ఉండాలి. మన జాతీయ పతాక కూడా పైకి ఎగిరేసి మనందరం కురుక్షేత్రానికి